అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. తాడిపత్రికి పోవాలనేది అతనికి తెలిసిన, పోలీస్ అధికారులకు తెలిసిన, అతనికి ఇంటిమేషన్ ఇస్తా. ఆ ఇంటిమేషన్ తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి, డిపార్ట్మెంట్ ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, అవసరం చేయడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఉండాలి. ఏమని అడిగితే ఏదో కాదు చెప్తాను. ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే, వైజాగ్ ప్రధానమంత్రి వస్తున్నారు, ఆయనకు సెక్యూరిటీ పంపిల్ల, ఇక్కడ నుండి బందోబస్తు పంపిల్ల, అందువల్ల నేను నీకు ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను. ఈ విధంగా నాకు 7 సార్లు పెట్టాడు. అట్లా నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు. ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తాంటారు, వాళ్ళకి దీని గురించి తెలుదా? ప్రజాస్వామ్య విలువలు దీని గురించి తెలుదా? వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే, ఒక 20 రోజుల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచేది, మీరు గ్రామంలో ఉండాకండి, మీరు గ్రామాలలో ఉన్నా, ఎక్కడన్నా టౌన్లో ఉన్నా, బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరిడిచిపెట్టి పోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల గుండానే జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది ఉందే లేదో నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా తయారైంది. ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే, అప్పుడప్పుడు నువ్వు తాడిపత్రికి రా, రాజకీయాలు చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాను. అయ్యా, నేను తాడిపత్రికి వచ్చాక ఎప్పుడూ సంతృప్తంగానే ఉందా. నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తాండవు. నీ హైడ్రామాలన్నీ నాకు తెలుసు, నీతో ఏమీ కాదు. ఎవరన్నా లేనప్పుడు, ఏదన్నా ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము, దాని పోలీసులతో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చేయడము, నీ కథ అందరికీ తెలుసు. తాడిపత్రిలో 50 సంవత్సరాలు ఉండే ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు. నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ హైదరాబాద్తోనే ఇంతవరకు సాగింది. నేను ఖచ్చితంగా తాడిపత్రికి అయితే వస్తా, ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మొన్నారు. నువ్వేం కలలు కనాల్సిన అవసరం లేదు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ అతి తెలివితేటలు, నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పించడము, నీచంగా మాట్లాడడము, రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తాండవు. నువ్వు రెచ్చగొడితే నేను ఏదన్నా క్రైమ్ చేస్తా అని ఆలోచన చేస్తాండవేమో. నేను అలాంటి ఆలోచన కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ పోయే పరిస్థితి లేదు. ఏం చేసినా నువ్వు అమాయకుల జోలికి పోకోకుండా, ఇంకో ఇళ్ల మీదకి పోయి దాడి చేయకోకుండా ఉంటే మంచిది. అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఊరిడిపించేదానికో, తప్పుడు కేసులు పెట్టించేదానికో, మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పీ గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా, ఎవరిని కేసులో పెట్టకూడదని కోరుకొని, ఆ ఏఎస్పీ గారి మీ ఆలోచనే ఏఎస్పీ గారికి ఆలోచన, అంతకుమించి ఏరేది ఏం లేదు. అతను వచ్చి ఆడు ఉద్యోగం చేసి లేదు. ఒక ఐపీఎస్ అధికారి టీఎస్పీకి వచ్చినాడంటే తాడిపత్రి ప్రజలంతా సంతోషించినారు. ఇక్కడ లాడారు, కాపాడుతాడు అనేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. విచ్చలి విడిగా గంజాయి, మటక, గ్యాంబ్లింగ్ ఉంది. దీనికంతా ప్రభాకర్ రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు. ఆ లబ్ధి చెందుతారు కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా
ఒక సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధి అరాచకాలు చేస్తావు. నీ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో. ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు. నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేందో నాకు 74 ఏళ్ళు ఉన్నాయి, నేనేం చెప్తే అది జరుగుతుందని. నీకు 74 ఏళ్ళు ఉన్నాయి, నీ వయసు పోయింది, మతి భ్రమించింది. దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిపాలన చేయి. నీ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పొర్లుతున్నాయి, కొలాయిలలో కల్తీ వాటర్ వస్తున్నాయి, ఇబ్బందిగా ఉంది. పెన్నా నది ఒక మున్సిపాలిటీ డ్రైనేజ్ మాత్రం తయారైంది. దయచేసి నువ్వు అభివృద్ధి వైపు చూడు గాని కక్షల కార్పణాల వైపు చూడకూడదని తెలియజేయదు. సిద్ధిలే నా కొడక, నీ పెద్ద కొడుకు అయితే ఆడలను కొట్టరు కదరా. యాడికి పోయినట్రా కొజ్జా నా కొడుకు అంటారు. ఆ కొజ్జా నాకుడు వచ్చి మా బెడ్రూమ్ లోకి వచ్చి ఏం చేస్తారు మీరు? కొజ్జా నాకుడులంతా మీరు ఏం చేస్తారా? మా బెడ్రూమ్ లోకి వచ్చి ఏం చేస్తారు? కొజ్జా నా కొడకల్లారా చెప్పమంటావా? హిస్టరీ చెప్పమంటావా? నువ్వు హిస్టరీ చెప్పమంటే చెప్తారా? తప్పు, చెప్పకూడదు. నీ బతుకులు చెప్తా నా కొడకల్లారా. పొద్దుటూరు కానీ చెప్తా. తప్పు చెప్తే గడ్డం పెంచుకుని చెప్పకూడదు. చెప్పురా, చెప్పమంటే చెప్తారా? నేను అబద్ధంగా చెప్పను, ఎప్పుడు అబద్ధం చెప్తా. ఇదిరా నీ రికార్డు. ఎందుకు పగల దగ్గర కొడుతురా? ఈ పోలీసు వాళ్ళు ఒకరు వచ్చి పగల దగ్గర కొడుతుంట. ఎందుకు పగల దగ్గర కొడతారు? రెవెన్యూ వాళ్ళు ఎందుకు పగల దగ్గర కొడతారు? ఎందుకు పగల దగ్గర కొడతా? నా కొడుకులు రిజిస్టర్ ఆఫీసర్లు పోతారు. ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా ధమాజ్ చేస్తావు. ఏం రిప్లై ఇస్తావు? నాకే ఏం రిప్లై ఇస్తావు? చదువుకున్నా అయినా సమ్ ఆఫ్ ద రూల్స్ పోతావు. నువ్వు కూడా నువ్వు ఆ రిప్లై చూడు పోతావు. నీకు మళ్ళీ పెట్టా చూడు, మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి. అంటే ఎవరు కదా సార్ నేను క్యాన్సిల్ చేయలేమంట. నువ్వు క్యాన్సిల్ చేయొద్దులే, నీ ఉద్యోగం పోతుంది. సమాజ్ చేసి ఆడపిల్లవని ఉరికినే ఉన్నా. ఏం రాస్తావు రిప్లై? నాకు అదేనా రిప్లై? మళ్ళీ పంపించిన చూడే, పంపే అయితాయి. తమాష కాదు. చదువులేనా నా కొడుకు అనుకుంటానవా? ఎస్, I know the law also. If I don't know, I can ask somebody and get it. ఈ కోముడు కుట్ల నా కొడుకులే ఎంతకాలం నీకు ఆస్తి? ఈ అమ్మ నా కొడకలారా మొత్తం ఆస్తి అడ్డగారు సంపాదించి చీనా చెట్లు అవి ఎన్ని కొట్టేగారు సంపాదించింది నా కొడకల్లారా. ఇది కరెక్ట్ అని చెప్పురా, ఇది కరెక్ట్, నాది భూమి అని చెప్పురా. రేపు చెప్పురా. అనంతరం రూపాయి చెప్తాంటవే. పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, నన్ను రానియడం రారా. హైకోర్టు ఏం చేస్తుంది? ఇస్తుంది పర్మిషన్ రా. మేమేమన్నా మేమప్ప యా పార్టీ వచ్చినా, ఎవడొచ్చినా, నేను వచ్చినా, నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను. నేను అదే భయపడి చెప్తాను. నువ్వు వస్తే పార్టీ చేస్తాను, తరుముతాను ఊళ్ళో ప్రజలు. పొద్దున లేస్తారా పోలీసులు అడుగుతారు, రారలే నీ కొడుకులు మందిరా. నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నానులే, ఈడే ఉన్నా నా కొడక్క. నేను 15వ తేదీ లోపల రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే, లేకపోతే ప్రొక్లైన్ పెడతా విత్ ఆల్ రికార్డ్స్.